కడప నూతన మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్లో 47వ డివిజన్ కార్పొరేటర్గా పాక సురేష్ ఉన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ నివాసంలో సురేష్ పేరు ఏకగ్రీవంగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సురేష్కు మద్దతు తెలిపారు కార్పొరేటర్లు. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇక కడప వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు పాక సురేష్. ఇక సురేష్ బాబు తొలగింపుతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నాటకీయ పరిణామాల నేపథ్యంలో కడప మేయర్ నూతనగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఏదైతే కడప నూతన మేయర్ గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ను ఎంపీ నివాసంలో కార్పొరేటర్లందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం రేపు లాంఛనమే. ఏదైతే మాజీ మేయర్ సురేష్ బాబు హైకోర్టు ఏదైతే తనను అనర్హత తొలగించడం కరెక్ట్ కాదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన 9వ తేదీ నుంచి 10వ తేదీకి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే ఆయన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విచారణలో వాదోపవాదం తర్వాత సాయంత్రం ఏదైతే ఉందో ఆయన పిటిషన్ హైకోర్టు కొట్టేయడం జరిగింది. అయితే అప్పటికే ఏదైతే వైఎస్ఆర్సీపీ రేపు జరగబోయే ఎన్నికలకు సంసిద్ధమైంది. అదేవిధంగా ఏదైతే కార్పొరేటర్లతో అక్కడ ఉన్న దాదాపు 40 మంది కార్పొరేటర్లతో మీటింగ్ నిర్వహించారు. ఎంపీ నివాసంలో ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పాకా సురేష్ ను నూతన మేయర్ గా ఎన్నుకున్నారు. ఆయన రేపు ఉదయం 11 గంటలకు కడప కార్పొరేషన్ ఆఫీస్ లో ప్రమాణ స్వీకారం లాంఛనం. అయితే ఈ కార్యక్రమం దీనికి సంబంధించి ఏదైతే జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో ఏదైతే కార్పొరేటర్ అందరితో కలిపి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానంతో ఏదైతే సురేష్ బాబును ఎన్నుకోవడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కడప మేయర్ గా ఏదైతే పాకా సురేష్ ఎన్నుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం రేపు జరగబోతుంది. అయితే కార్యకర్త స్థాయి నుంచి ఏదైతే కింది స్థాయి కార్యకర్త నుంచి మేయర్ స్థాయికి పాకా సురేష్ ఎదిగారు. 47వ డివిజన్ లో ప్రతి సామాజిక వర్గంతోనూ ప్రతి ఇంటితోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పాకా సురేష్. ఇతను ఏదైతే గతంలో కూడా దాదాపు కడప కార్పొరేషన్ ఏర్పాటు నుంచి ఇప్పటికి వరకు వరుసగా కార్పొరేటర్ గా ఎన్నికవుతున్నారు. 47 డివిజన్లు అత్యంత పట్టుగల నేత, బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. అయితే రాష్ట్రంలో ఏదైతే బీసీలకు అవకాశం ఇవ్వాలని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే భావిస్తారో, గతంలో ఉన్న సురేష్ బాబు స్థానంలో మొన్నటి వరకు ఇన్ఛార్జ్ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగ్ మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఏదైతే మేయర్ పదవికి నేడు ఏదైతే సురేష్ బాబు స్థానంలో పాకా సురేష్ ఎన్నిక చేశారు. పాకా సురేష్ కింది స్థాయి నుంచి కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి మేయర్ గా ఎదిగాడు. ఇది వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు కూడా పదవులు వస్తాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఇది ఒక దిక్సూచిగా రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మేయర్ గా కార్పొరేటర్లందరూ కూడా ఒక తాటి మీదే ఉన్నారు, అంతా ఒక మాట మీదే ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా సాధ్యమైందని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాలుగా ప్రలోభాలకి గురి చేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైసీపీలో అది ఎక్కడా కూడా పాచికలు పారలేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మురళి, ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప మేయర్ స్థానం కూడా జగన్మోహన్ రెడ్డి కంచుకోటు. కడప పార్లమెంట్ స్థానం పులివెందుల అసెంబ్లీతో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత పట్టుండే జిల్లా. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి అత్యంత కీలక వ్యక్తులు ఉంటారు. వారు ఎన్నికలను ప్రభావితం చేస్తారు. బలమైన వ్యక్తులు, బలమైన నేపథ్యం గల వ్యక్తులు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయులు అంటారు. జగన్మోహన్ రెడ్డి అదే విధేయతను కొనసాగిస్తున్నారు. కీలక నేతలందరూ ఒకానొక సందర్భంలో బలమైన నాయకులు పార్టీని వీడి వదిలినా జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలు అంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో చేసిన పొరపాటు, గతంలో 2019లో ఆయన సీఎం అయిన తర్వాత చేసిన చిన్న పొరపాట్ల వల్ల సొంత జిల్లాలో కూడా దాదాపు 7 సీట్లు కోల్పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురు కాకుండా జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి నుంచి ఏదైతే కార్యకర్త స్థాయి నుంచి గుర్తింపిస్తే ఆ పార్టీకి ఆ నాయకుల బలం పెరుగుతుంది, క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతుంది, అదేవిధంగా పార్టీ పైన నమ్మకం పెరుగుతుందనే కోణంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన పాకా సురేష్ ను నేడు ఏదైతే కడప మేయర్ గా ఎంపిక చేశారు. ఇది ఒక బీసీల ఎదుగుదలకు వైసీపీ తోడ్పడుతుంది, బీసీ సామాజిక వర్గానికి వైసీపీ అండగా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే చెప్పారో ఆ మాటను మళ్ళీ నిలబెట్టుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం
జగన్ తాను ఏదైతే అనుకుంటాడో దానికే ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉంటాడు కాబట్టి సామాన్య కార్యకర్తను కూడా నేను ఎమ్మెల్యే చేస్తాను, ఎంపీ చేస్తానని ఆయన 2019 ఎన్నికల్లో నిరూపించుకున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తికి టికెట్, ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలంటే నేరుగా ఇవ్వగలుగుతాడు. అక్కడ ఎలాంటి ఏదైతే అండదండలు అవసరం లేదు. జగన్ తాను అనుకున్న వ్యక్తిని ఒక స్థాయిలో కూర్చోబెట్టాలనుకున్నప్పుడు తాను ఒక నిర్ణయానికే కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి ఏదైతే పాకా సురేష్ కూడా అటు కమలాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి కాపుతాడు. అటు ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి గతంలో కూడా ఈయనకు అండగా నిలబడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉన్న వ్యక్తి, అదే విధంగా ఏదైతే బీసీ స్థానంలో ఏదైతే మేయర్ సురేష్ బాబు బీసీ స్థానంలో మరో బీసీని ఎంపిక చేసి ఈ రాష్ట్రానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న సిద్ధాంతానికి తాను బీసీలకు అండగా నిలబడుతున్న అనడానికి కూడా తన కడప జిల్లాలోనే తన సామాజిక వర్గానికి కాకుండా మరో సామాజిక వర్గానికి ఏదైతే బీసీ సామాజిక మేయర్ పదవి ఇచ్చి పాకా సురేష్ రేపు ఏదైతే మేయర్ స్థానంలో కూర్చోబెడుతున్నారంటూ ఏదైతే రాజకీయ వర్గాల్లో కాక వైసీపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు అండగా వైసీపీ ఉంటుందని, వైసీపీ నిలబడుతున్న దానికి ఇది ఒక దిక్సూచి అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. పార్టీలో కష్టపడితే ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అనే మాట కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. సామాన్య కార్యకర్త నుంచి కార్పొరేటర్ తర్వాత మేయర్గా ఎన్నికైనటువంటి పాక సురేష్ ప్రస్థానాన్నే ఒక ఉదాహరణగా కూడా చెప్తూ ఉన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే ఏ స్థాయితో సంబంధం లేకుండా పూర్తిగా అత్యున్నత స్థాయికైనా సరే ఎదగగలిగినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయని అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, పార్టీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉందనేటువంటిది అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది.